అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఎంతోమంది ఆశావాహులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మనతో మాట్లాడడానికి ముస్తాక్ ఉన్నారు. ఏంటి అసలు వీరు ఎందుకు బరిలో దిగాలనుకుంటారో అడిగి తెలుసుకుందాం. ఏంటి పరిస్థితి, మీకు పొలిటికల్గా కాంపీట్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, పోటీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? రాజకీయంలో పొలిటికల్ వ్యూ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లలో చూసుకుంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో వర్కౌట్ చేసుకుంటున్నారు. కానీ లాస్ట్ 2 తరాలు చూసుకుంటే ఎక్కడ కానీ గ్రాడ్యుయేట్స్కి కానీ జస్టిఫికేషన్ జరిగినట్టు కనిపించట్లేదు. ఏదో పెద్ద ఎత్తున ఏదో ప్రైవేట్ జాబ్స్ తీసుకొచ్చారనో లేకపోతే గవర్నమెంట్లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందనోదే కనిపించట్లేదు. అందుకే మొత్తం యువత కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ వాళ్ళందరూ నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరి స్ఫూర్తితో మీరు ముందుండాలి, మీలాంటి ఇంటలెక్చువల్ ముందుండాలి, మీరు ఒక అడ్వకేటు, మీరు ఒక చైర్మన్ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్స్కి, మీరు యువతకి మీరు ఒక రోల్ మోడల్ లాగా మీరు ముందుకెళ్ళాలి అని అంటేనే నేను ముందుకు వచ్చాను. ఇంత పొలిటికల్ పార్టీస్తో మీకున్నటువంటి ఇంటరాక్షన్ ఏంది? ఇంతకుముందు ఈ పొలిటికల్ పార్టీతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా? మా నాన్న 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర అతి సన్నిహితంగా వర్క్ చేశారు. దాని తర్వాత మొహమ్మద్ షౌకత్ అలీ, తర్వాత తను 2010లో చనిపోవడం జరిగింది. 2010 నుంచి 2013 వరకు నేను టీఎన్ఎస్ఎఫ్లో డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేయడం జరిగింది. 2013 నుంచి టిల్ డేట్ వరకు నేను బీఆర్ఎస్లో ఉండడం జరిగింది. కమలాకర్ గారితో కానీ ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో, ఎంపీ ఎలక్షన్స్లో కానీ అతి సన్నిహితంగా బీఆర్ఎస్కి వర్క్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ నుంచి నేను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి బరిలో దిగుతాను, నాకు అవకాశం ఇవ్వండి, సపోర్ట్ చేయని చెప్పి బీఆర్ఎస్ అగ్రనేతల్ని కలిసి అడిగారు. అవునండి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. కమలాకర్ గారి దగ్గర నుంచి కూడా హైకమాండ్కి కూడా ఒక రిపోర్ట్ పెట్టడం జరిగింది. మేము ఆశిస్తున్నాం, ఎందుకంటే ఇవాళ రోజు కేటీఆర్ గారు ఐటీ హబ్ ఇంత డెవలప్ చేశారు. ఒక యువతకి మీరు సపోర్టివ్గా ఒక యువతను ముందు వస్తే ఇంకా కంప్లీట్గా ఈ ఉన్న జిల్లాలలో యువత ఇంకా డెవలప్ అవుతుంది. యూత్ ఎంపవర్మెంట్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ మనం తీసుకురాగలుగుతాం అనేది మేము ఆశిస్తున్నాము. మీకు ఎందుకు ఓటేయాలి గ్రాడ్యుయేట్స్? దీనికి సమాధానం మీరు ముందు ఎలక్షన్స్లలో చూసుకుంటే మీకోసం ఎవరు పనిచేయలేదు. నేను మీలో ఒకరిని కాబట్టి నేను మీ పెయిన్ అర్థం చేసుకోగలుగుతా కాబట్టి ముందుకెళ్ళి మీకోసం నేను వర్క్ చేయగలుగుతాను. మేము ఎప్పుడైతే సెప్టెంబర్ నుంచి ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి మండలం ఎప్పుడైతే తిరిగామో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక దగ్గర స్టడీ సర్కిల్స్ లేవు, ఒక దగ్గర జాబ్స్ కోసం అన్ఎంప్లాయిడ్ యూత్కి స్కిల్ సెట్ లేదు, వాళ్ళు కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని అన్నిటికీ ఒక టీమ్ లాగా మేము క్రియేట్ అయ్యి దాని మీద వర్క్ చేస్తున్నాము. సో దాని గురించి మీలో ఒక్కడిగా ఏదో అపాయింట్మెంట్ కోసం డోర్ బయట నిలబడేటట్టు మీ గ్రాడ్యుయేట్స్ చేసుకోవద్దు, లేదా ఫోన్ కాల్స్ ఎత్తలేని పరిస్థితిలో మీరు చేసుకోవద్దు. మీ తమ్ముడు మీలో ఒక్కడుగా నేను ముందుకు వస్తున్నా కాబట్టి మీలో ఒక్కనిగా నేను హై కమాండ్స్కి మీ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళగలుగుతా. అందుకే నేను మీ గ్రాడ్యుయేట్స్ నుంచి నేను మీకు సపోర్ట్ ఆశిస్తున్నాను. మీరు ఈ మధ్యకాలంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీకి సంబంధించిన దానిలో పాకిస్తాన్ నేషనల్ సాంగ్కి సంబంధించినటువంటి మ్యూజిక్ వచ్చింది, దాని మీద వైరల్ అయింది, దాని మీద ఆరోపణలు వచ్చినాయి. ఏంటి మీ సమాధానం? మేము దానికి సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కన్సర్న్ పోలీస్ వాళ్ళకి కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక కుట్రలాగా నా పైన కుట్ర చేయాలి, తను ఎమ్మెల్సీగా వస్తున్నాడు, 62,000 పైన ముస్లిం ఓటర్లు ఉన్నాయి, ఒకవేళ అందరం డివైడ్ అయిపోతే తను గెలిచే పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి నా వెనకాల ఎవరైతే కుట్ర చేశారో నేను కన్సర్న్ సిపి గారికి కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి కానీ కోరడం జరిగింది. ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు అని చూడండి అని కూడా చెప్పడం జరిగింది. ఎవరున్నారని మీరు ఎస్టిమేట్ చేశారు? వేరే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్సే ఉన్నారు దీని వెనకాల అనేది నా ఎస్టిమేషన్. ఎందుకంటే అది ఒక కోయిలా సినిమా సంబంధించిన మ్యూజిక్ అందరు ఇన్వెస్టిగేషన్లో తేలడం కూడా జరిగింది. ఎందుకంటే సెంట్రల్ నుంచి కూడా నాకు కాల్స్ రావడం జరిగింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు కాల్ చేయడం జరిగింది. దాంట్లో క్లియర్గా సినిమా మ్యూజిక్ అనేది తేలిపోవడం వలన అది క్లారిటీ అయిపోయింది వాళ్ళకి. ఫైనల్గా మీ ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పటికే స్టార్ట్ అయిందా? ఈ 4 ఉమ్మడి జిల్లాలు తిరగాలి కదా, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మేము 5 సంవత్సరాల నుంచి ఆల్రెడీ సోషల్ వర్క్స్లో చేస్తున్నాము. సే నో టు డ్రగ్స్ మీద కానివ్వండి, జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్లో మేము జాబ్ మేళా చేసినప్పుడు 400 మందికి మేము ఎంప్లాయ్మెంట్ చేపించగలిగినాము. మంచి కార్పొరేట్స్లో ఎంప్లాయ్మెంట్ చేపించగలిగాము. ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి ఇంటింటికి తిరుగుతున్నాం. ఇప్పుడు గడపన వస్తున్నాము అని చెప్తున్నాము. ఇవాళ నుంచి మేము మళ్ళీ రీవ్యాంప్ చేశాము. ఖచ్చితంగా మీ దగ్గరకు వెళ్తాను. కానీ గ్రాడ్యుయేట్స్ అందరితో నా మనవి ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో ఆసిఫాబాద్ కానివ్వండి, లింగాపూర్, కెర్మారి కానివ్వండి, ఇట్లాంటి
ప్రాంతంలో ఉన్న ఊర్లకి ఇప్పుడున్న తక్కువ టైంలో నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడి వరకు అయితే నేను రీచ్ అవుతాను ఎక్కడైతే రీచ్ కాలేనో ఆన్లైన్ వల్ల నేను రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. మీ అందరూ మద్దతు ఇవ్వాలి. ఎవరు కానీ అన్న నా దగ్గర రాలేదు, తను ఎవరో నాకు తెలియదు, నా దగ్గర రాలేదు, సపోర్ట్ చేయలేదు అని అనుకోవద్దు. మీ వాయిస్ నేను తీసుకెళ్తాను కౌన్సిల్ వరకు అని నేను మీకు మాటిస్తున్నాను. మొత్తం మీద ఒక విద్యా సంస్థల చైర్మన్గా అలాగే హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ గతంలో టీడీపీతో ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ బీఆర్ఎస్తో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఖచ్చితంగా తాను బరిలో ఉంటాను, పట్టభద్రులకి ఒక వాయిస్గా నేను నిలబడతానని చెప్పి ఆ ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. లెటస్ వెయిట్ అండ్ సీ. విడుదల లిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.